నమస్తే అండి. మంచి వాళ్ళకే, మంచి మంచి పనులు చేసేవారికే కష్టాలు ఎందుకు వస్తూ ఉంటాయి? ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. ఎన్ని మంచి పనులు చేసినా, భగవంతునికి ఎంతగా ప్రార్థించినా మాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని. ఒక విధంగా మనం చూస్తే ఇది కూడా నిజమే అనిపిస్తుంది. కష్టాలు మంచివారికే వస్తాయని వారు అనడంలో అసలు ఉద్దేశం ఏంటంటే, ధర్మబద్ధంగా జీవితం గడిపేవారికి, భగవన్నామస్మరణంతో గడిపేవారికి ఎప్పుడూ కష్టాలే వస్తాయని, అవినీతితో అక్రమాలు పాల్పడే వాళ్ళు మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటారని వాళ్ళు అనుకుంటారు. కానీ నిజానికి అది వాస్తవం కాదు. కష్టాలు, సమస్యలు వచ్చేటప్పుడు మెలకువలో ఉండేవారు గ్రహిస్తారు, అంధకారంలో ఉండేవారు వాటిని గమనించలేరు. అంతే తేడా. చీకట్లో మనకేమీ కనిపించనట్లు అంధకారంలో, అజ్ఞానంలో ఉండేవారికి సమస్యలు ఎదురవుతున్నా వాళ్ళు గమనించలేరు. వెలుగు మేలు చేస్తుంది, చీకటి మోసం చేస్తుంది. అందువల్లే జ్ఞానాన్ని వెలుగుతోనూ, అజ్ఞానాన్ని చీకటితోనూ పోలుస్తారు. దుఃఖం అనేది ఏ ఒక్కరిదో కాదు, అది ప్రపంచంలో మానవులందరికీ ఉండేదే. దాని విముక్తి కోసం జ్ఞానోదయం పొంది అంతరంగంలో దీపం వెలిగించాలి. నిప్పులతో కాలనిదే బంగారం ఆభరణంగా మారదు. సుత్తితో దెబ్బలు తగిలితేనే రాయి విగ్రహంగా తయారయ్యి గుడిలో భగవంతుని మూర్తిగా ప్రతిష్ఠించబడుతుంది. అందుచేత ఈ లోకంలో ఎవరికీ రాని కష్టం మీకు మాత్రమే వచ్చినందుకు గర్వపడాలి, సంతోషపడాలి. ఎందుకంటే ఈ ప్రపంచానికి మీ ద్వారా ఏదో మేలు జరగాల్సి ఉందన్న వాస్తవాన్ని గ్రహించాలి.